సార్ నిన్న సీఎం గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే అదే వారికి చివరి రోజు అంతా కూడా వ్యాఖ్యలు చేసి ఆల్రెడీ ఒకటి కేసాడు కదా, సొంత పార్టీ కార్యకర్త చిన్నప్పటి నుంచి ఆ పార్టీలో తిరిగి ఆ పార్టీ కోసం కష్టపడినా కూడా తర్వాత హెల్ప్ చేస్తారు, అది వదిలేయండి. ముందు ఒకరిని చూస్తే ఇంకోటి బుద్ధి రావాలి కదా, అందువల్ల క్రమశిక్షణ రాహిత్యం తీసుకున్నాను, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అంతే. ఆ పార్టీలో ఉన్నదే అది. ఎవరికైనా కావాలంటే సాయం చేస్తారు, ఎవరికైనా ఆపద వస్తే ఆదుకుంటారు. మరి సింగపూర్లో అటు విదేశాలు వెళ్ళిపోయి తీసుకొచ్చారు కదా, అట్లా ఉంటుంది. అంతేగాని దోచుకోవడం ఇవేం లేవు కదా. ప్రస్తుతానికి తర్వాత ఇప్పుడు వస్తారు, ఎవరైనా వ్యాపారం దేనికి చేస్తారు, లాభం వద్దని కదా, వాళ్ళు వచ్చారు రాజకీయ పెట్టి, కానీ తర్వాత చూసుకోవాలి. ఒక 2 సంవత్సరాలు ఆగి తర్వాత చూసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి వార్నింగ్ ఇవ్వడానికి ఎలా చూస్తారు? ఇంకా చాలా బాగా ప్రజలందరూ సంతోషిస్తారు. అందరూ ఎదుటి పార్టీ వాళ్ళు కూడా అపోజిషన్ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే అందరి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు కదా, భార్య పిల్లలు, వాళ్ళ వరకు ఎందుకు వెళ్ళాలమ్మా మనం? రాజకీయంగా మళ్ళీ మనం కొట్టుకుని పెట్టుకుందాం. ఆడవాళ్ళ వరకు వెళ్ళాలి, పని వచ్చింది. అది పాత సంస్కృతి మొదలుపెట్టింది. కొత్త సంస్కృతి కూడా ఇప్పుడు అక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఆయన చూడలేడు కదా, చెప్పడం వరకే చూడలేడు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పి ఆ డ్రోన్లు వచ్చిన తర్వాత ఈ గంజాయి మొత్తం చూస్తాను, ఎలా కొడతాను రాత్రులు తిరిగి, ఎక్కడ గంజాయి దొరికిన తిరుగుతాను. అదే మనకు కావాల్సింది. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అనుకో నాకు ఏ సంబంధం లేదు, ఆడపిల్లల జోలికి మట్టి వస్తే మట్టి ఒప్పుకునేది లేదు. ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కదా ఫస్ట్, ఇంకెవడని వస్తే ఇంకంతే. ఇంకెక్కడో జరుగుతున్నాయి అంటే వాళ్ళు చదువుతుంటాయి. ఒక్కొక్కరు కామకు రోజులు ఉంటారు, లేకపోతే ఒక దిన మీద ఉంటారు. ఆ గంజాయి మొత్తం పోతే సగం తిరిగిపోతుంది. వీలైతే మహిళలకు విలువలో నేర్పించడం కానీ ఎలాంటి చేయొద్దు మీరు అని చెప్పి అది మొదటి నుండి ఉన్నదే కదా, ఆయన జరుగుతుందే కదా. ఆయనకి సొంత భార్య నీకు వాడాలనే పిల్లలు అన్నప్పుడే ఆయన ఏం అనలేదు. 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు కూడా ఎవరిని ఏం అనలేదు కదా, వచ్చాడు. అది ప్రజలు హర్షించారు, చేసుకున్నాం. సార్ సొంత పార్టీ కార్యకర్తనే సస్పెండ్ చేయడం జరిగింది. అది క్రమశిక్షణ అమ్మా, ఎదుటి వాళ్ళు రావాలి. సొంత కార్యకర్త ఆయన తెలుగుతో కూడా కాదు, చాలా పేదరికం నుండి వచ్చాడు. కానీ ఆ నోరు దురుసు ఆయన జీవితాన్ని పాడు చేసి, నోటి దురుసు విన్నాళ్ళు బాగానే ఉన్నాడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన మెయిన్ నిలబడ్డాడు అసలు. కానీ ఆ ఒక చిన్న రాంగ్ మొత్తం పార్టీకి డ్యామేజ్ కదా, ప్రభుత్వానికి డ్యామేజ్ కదా. ఇది చూసి ఎదుటి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది, లేదంటే మరి తప్పదు. ఓకేనా, చేయటమే కాదు వెంటనే ఇమీడియట్ అరెస్ట్. అది ఎట్లానో ఆయన కూడా భయపడలేదు. నేను అరెస్ట్ అవ్వడాకనే స్టేషన్కి వస్తున్నాడు, భయపడి పారిపోలేదు. వాళ్ళ దొంగల్లాగా భయపడి దేశాలు పారిపోవడం ఏం చేయలేదు. అంతే. సార్ ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎలా చూడొచ్చు? మంచి పరిణామం అండి. ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఆడవాళ్ళ మీద అట్లాంటి కామెంట్లు చేయకూడదు. ఏదైనా కానీ పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా పోరాడుకోవాలి. ఏదైనా కానీ గవర్నమెంట్ ఏమైనా తప్పు చేస్తుంది అనుకోండి, దాని మీద సద్విమర్శలు చేస్తే తప్పు లేదు. బట్ మధ్యలో ఆడవాళ్ళని లాక్కురాకూడదు, అది చాలా తప్పు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే దాని మీద చర్యలు తీసుకోవడం అది హర్షించదగ్గ విషయం ఎవరైనా కానీ. ఎందుకంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు, ఇలా విశ్వ సంస్కృతి చేసి అందరినీ తిడితే ఆ రకంగా అణగదొక్కొచ్చు, పడి ఉంటారు, ఇళ్లలోంచి రాకుండా ఉంటారు అని చెప్పేసి. బట్ మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి చంద్రబాబు గారు మంచి పని చేస్తున్నారని అనుకుంటున్నాం. వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడితే మట్టి ఉపేక్షించేది లేదని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా చూస్తారు? అవును, ఇది బాగా ఉందండి అది. ఎందుకంటే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు కదా. మొన్న ఈ మధ్య మనం రీసెంట్గా చూసాం, టీడీపీ కార్యకర్త అయ్యిండు కూడా చేస్తే వితిన్ అవర్స్లో యాక్షన్ తీసుకుని వాళ్ళని కటకడాలకు తగు చర్యలు తీసుకున్నారు. కాబట్టి అది ఒక మంచి సిగ్నల్ ప్రజల్లో కూడా. మేము మన భేదం లేకుండా అందరినీ వదిలిపెట్టం, ఎవరు తప్పు చేసినా సరే మాకు సమానం అన్నట్టుగా. కాకపోతే అదేవిధంగా వైసీపీ వాళ్ళ మీద కూడా అదే అంత ఫాస్ట్గా తీసుకోవాలనే ప్రజలు అనుకుంటున్నారు. యాక్చువల్గా అప్పుడు ఎంతైతే ఫాస్ట్గా టీడీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారో వైసీపీ వాళ్ళ మీద కూడా ఎవరు వాగినా కూడా ఏ పార్టీలతో సంబంధం లేకుండా అదే చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. వీలైతే మహిళలకు విలువలు నేర్పించడం కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచిది అది యాక్చువల్గా. ఎందుకంటే స్త్రీలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ధైర్యంగా బయటికి రాగలిగే స్తోమత కానీ ఏదైనా కానీ ఆర్థికంగా అన్ని విధాలా చేయూత ప్రభుత్వం ఇవ్వాలి. అది ఆ విధంగా వెళ్తేనే కాస్త డెవలప్మెంట్ ఉంటుంది, ప్రజల్లో కూడా మంచి ఇది జరుగుద్ది అందరికీ. సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ మామూలే, వేదిక మీద మాట్లాడినవన్నీ ఇంప్లిమెంట్ అవ్వవు, అవన్నీ రొటీన్. నేను మాట్లాడతా మేకిస్తే అంతే.
అంటే ఆ కార్యకర్తను అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అప్పటి వరకు అది తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అలాంటి వారికి అదే చివరి రోజు ఆడపిల్లల్ని విలువలు పాటించాలి, విలువలు నేర్పించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏం చెబుతామండి ఇవన్నీ, ప్రతిసారి ఇదే చివరి రోజు అంటారు, ఇదే మొదటి రోజు అంటారు. జరిగిన ఎక్కడే కనపడలేదు. నేను వ్యతిరేకన ఏం కాదు, యథార్థాలు మాట్లాడుతున్నా. సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడవారి పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అవన్నీ వాళ్ళ పర్సనల్ రైట్స్. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఎలా చూడొచ్చు? చాలా మంచిది, చాలా మంచిది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ భయపడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. అది పథకం బాగానే ఉంది, ఓకే, దానికి తిరిగే లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ దేనికైనా సరే దేనికైనా తిరగలేదు. ప్రతిది కూడా ఇంటింటికి ఇదివరకు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి ఎవరు ఎక్కడికి వెళ్ళా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి గడప గడప తిరుగుతున్నారు. అది సీఎం పోస్ట్ అంటే నెంబర్ 1 సీఎం చంద్రబాబు నాయుడు, ఓకే. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ మహిళల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చాలా అది మటుకు మంచి పద్ధతి సార్. ఎందుకంటే ఆడవాళ్ళకి భద్రత లేదు, చిన్నపిల్లలకు కానీ వయసు మళ్ళిన వాళ్ళకి కూడా లేదు. ఎందుకు చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము బయటకు నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. ఎవరు ఏ టైంలో ఏం జరుగుతుందానని. దానికి మటుకు ఆయనకు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చాలా మేలు చేస్తున్నారు. బాగానే ఇల్లు ఒక్కటే సార్ మాకల్లా వచ్చి కావాల్సింది, ఇల్లు ఒక్కటి. సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తనే ఏమి ఆలోచించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి జైల్లో కూడా వేశారు. అవును సార్, తెలుసు. అందుకే అంటున్నాను కదా, ఆయన చాలా ఆలోచించి చేస్తున్నారు. మేము ఆయన పక్షానే, ఆయన పార్టీలోనే ఉన్నాము, అన్నీ ఆయన పద్ధతిలోనే ఉన్నాం. కానీ మాకు ఇల్లు ఒకటి, ఆ ఇల్లు ఒక్కటి మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. దయచేసి త్వరలో అదొక్కటి మాకు టిక్కో ఇల్లు ఇస్తారో కట్టిచ్చిస్తారో ఆయన దయ. కంపల్సరీ ఇల్లు అయితే వస్తుంది. అదే సార్. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడపిల్లల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే వారికి అదే చివరి రోజు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు వేరేనే, చంద్రబాబు నాయుడు లెక్క వేరండి, ఈ లెక్క వేరండి. ఈడేమంతా రాతాంతరం చేస్తున్నాడు అంటున్నాం. వీడికైతే మేము ఓటు వేయమండి. అసలు వంశీని తిట్టాడు, జైలుకి వెళ్ళాడు. ఇంకా కొడాలని అడిగి ఎరగొట్టాలనికి కొడాలని ఎరగొట్టడానికి కొడాలని ఒకటి ఫస్ట్. ఇంకోటి మళ్ళీ రోజా దానికి గుడ్లింపు తనాలి రోజాకి వీళ్ళకి ఎలా తిట్టింది రోజాకి. మరి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే అరెస్ట్ చేయడం జరిగింది, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది కదా. అదే ఏదైనా సరే రోజాకి ఒకటి మెయిన్. పార్టీ పరం కాదండి, ఎప్పుడైనా సరే మనం అభివృద్ధిలో ఉండేటప్పుడు మనం పద్ధతిగా ఉండాలి. ఏదో మనం నోరు బారేసుకుంటే అన్ని రోజులు మనం కాదు, అవునే కదా. నేను ఉన్నాను అన్ని రోజులు మనం కాదు. ఓకే, ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారని కూడా. బీజేపీకి వస్తే టీడీపీ వస్తున్నాగా. టీడీపీకి వస్తున్నారా? టీడీపీ వస్తున్నాగా. మరి ప్రచారాలు జరుగుతున్నాయి, మరి వెళ్ళిపోయాడు అందరూ గొడ్లింపుతో అంటారు. ఇంకా ఇప్పుడు రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ అందరూ పెడతారా? రెడ్ బుక్